Hello everyone. First question చూసుకుంటే ప్రధాన మంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ అని ఉందండి. మనకి ఎప్పుడు ప్రధాన మంత్రి రోజ్గార్ ప్రోత్సాహన యోజన ఈ స్కీమ్ ని మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసి 2015, ఆప్షన్ నెంబర్ 2 2014, ఆప్షన్ నెంబర్ 3 2017 అండ్ ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి మనకి 2016 అండి. మనకి ఈ స్కీమ్ 2016 లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. 9th ఆగస్ట్ 2016 లో మనకి ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన యోజన అని ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు అంటే ఈ స్కీమ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ కల్పించి 12% ఈపీఎఫ్ ఇవ్వడమే ఈ స్కీమ్ ఒక మెయిన్ ఎయిమ్ అండి. 12% ఈపీఎఫ్ 12% ఈపీఎఫ్ ని ఇచ్చి మరి మనకి అన్ఎంప్లాయ్మెంట్ ని రెడ్యూస్ చేయడం కోసం ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన యోజన అనేది స్టార్ట్ చేశారు. మనకి ఈ 12% ఈపీఎఫ్ ఎవరికి అప్లికేబుల్ అవుతుంది అంటే 15,000 శాలరీ, మనకి నెలకి 15,000 శాలరీ వచ్చే ప్రతి ఒక్కరికి ఈ ఈపీఎఫ్ 12% ఈపీఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది మనకి రావడం జరుగుతుందండి. ఈ స్కీమ్ ని ప్రధానమంత్రి గారు 2016 9th ఆగస్ట్ రోజున స్టార్ట్ చేశారండి. Where were the first Asian Games held in India? Option 1 Delhi, option 2 Golivar, option 3 Chennai, option 4 Patiala. మనకి ఆన్సర్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయని అడుగుతున్నారు. మనకి ఫస్ట్ ఏషియన్ గేమ్స్ 1951లో జరిగినాయండి. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే మనకి న్యూఢిల్లీలో జరిగాయండి, ఇండియాలో. 1951లో ఇండియాలో ఏషియన్ గేమ్స్ జరిగాయి. ఎక్కడంటే న్యూఢిల్లీలో 1951 ఇన్ ద ఇయర్ 1951లో మనకి ఏషియన్ గేమ్స్ జరగడం జరిగిందండి. ఎక్కడ జరిగినాయంటే నేషనల్ స్టేడియం న్యూఢిల్లీ. నేషనల్ స్టేడియం న్యూఢిల్లీలో మనకి ఏషియన్ గేమ్స్ జరగడం జరిగాయి. అలాగే మనకి 2 times జరిగాయండి ఏషియన్ గేమ్స్ ఇండియాలో. మరొకసారి వచ్చేసి సెకండ్ టైం మనకి ఎక్కడ ఏ ఇయర్ లో జరిగాయంటే 1984లో మనకి సెకండ్ టైం ఏషియన్ గేమ్స్ జరిగాయి. టోటల్ ఏషియన్ గేమ్స్ లో మనకి ఇండియా సెకండ్ పొజిషన్ లో ఉందండి. సెకండ్ పొజిషన్ లో మనకి ఇండియా ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే which of the following sport was included as a discipline in 11th Asian Games Beijing 1990? మనకి 11th ఏషియన్ గేమ్స్ బెజింగ్ చైనాలో జరిగాయండి. బెజింగ్ చైనాలో జరిగాయి 11th ఎడిషన్ 1990లో. మనకు అప్పుడు ఏ స్పోర్ట్ని యాడ్ చేశారో అని అడుగుతున్నారు క్వశ్చన్లో. మనకి మరి ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ 1 వచ్చేసి వ్రిస్లింగ్, ఆప్షన్ 2 కబడ్డీ అండి, ఆప్షన్ 3 వచ్చేసి వాలీబాల్, ఆప్షన్ 4 మనకి స్క్వాష్. మనకి 11th ఎడిషన్లో ఏ గేమ్ యాడ్ చేశారు అంటే మనకి కబడ్డీని యాడ్ చేశారండి ఏషియన్ గేమ్స్లో. మనకి నార్మల్గా ఏషియన్ గేమ్స్ 1979 నుంచి 1989 వరకు ఏషియన్ గేమ్స్ ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరిగాయండి. ఎవ్రీ 4 yearsకి ఒకసారి ఈ ఏషియన్ గేమ్స్ జరిగేవి. 1989 తర్వాత ఒలింపిక్ కౌన్సిల్ రావడంతో ఈ ఏషియన్ గేమ్స్ని అక్కడితో ఆపారండి. ఇది మనకి ఏషియన్ గేమ్స్ గురించి. మనకి కబడ్డీని యాడ్ చేయడం జరిగిందండి. Which are the 2 wettest places on earth that receive more than 1080 centimeter of rainfall in a year? Option 1 Pasighat and Agumbe, option 2 Gangat Amboli, option 3 Chirapunji and Mansiram, option 4 Mahabaleshwar and Neramangalam. మనకి ఆన్సర్ చూసుకుంటే వెట్టెస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ అని అడుగుతున్నారు క్వశ్చన్లో. ప్రపంచంలోనే వెట్టెస్ట్ ప్లేసెస్ ఏవి అని అడిగితే మనకి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ నెంబర్ 3 అండి, చిరపుంజి అండ్ మాన్సిరామ్. ఇవి మనకి మేఘాలయాలో ఉన్నాయండి. మేఘాలయాలో ఈ 2 ప్లేసెస్ ఉన్నాయి, చిరపుంజి అండ్ మౌన్సిరామ్. చిరపుంజి ఈ 2 మనకి మేఘాలయ స్టేట్ లో ఉన్నాయి. ఈ 2 ప్రపంచంలోనే వెట్టెస్ట్ ల్యాండ్స్ అండి. ప్రెసెంట్ అయితే ఈ 2 ప్రపంచంలోనే వెట్టెస్ట్ ల్యాండ్స్. మన ఎవ్రీ ఇయర్ 1080 సెంటీమీటర్స్ రైన్ఫాల్ పడే ప్లేస్ ఏది అంటే మనకి చిరపుంజి అండ్ మౌంట్ శివరం. ఈ 2
ఈ రెండు ప్లేసెస్ లో మనకి 1080 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ రైన్ఫాల్ ఉంటుంది. అసలు ఎందుకు ఇంత రైన్ఫాల్ ఉంటుంది అంటే ఈ ప్లేసెస్ లో మెయిన్ గా బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే మాయిశ్చర్ ఎయిర్ ట్రాప్ కావడంతో ఆ మౌంటైన్ ఏరియాస్ లో మనకి ఆ ఫోర్ట్స్ వల్ల మనకి రైన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు అదర్ ప్లేసెస్. సో అవి రెండు వెట్టెస్ట్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్ గా డిక్లేర్ చేయడం జరిగిందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్, ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది అని అడుగుతున్నారండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఆర్టికల్స్ 300 to 320, ఆర్టికల్స్ 330 to 338, ఆర్టికల్స్ 210 to 219, ఆర్టికల్స్ 315 to 323. మనకి ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 315 నుంచి 323 వరకు, 315 నుంచి 323 వరకు మనకి యూపీఎస్సి మీద ఉంటుందండి. మనకి ఇవి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడే మనకి 1926 నుంచి పబ్లిక్ సర్వీసెస్ స్టార్ట్ చేశారండి. పబ్లిక్ సర్వీసెస్ మనకి 1926 నుంచి స్టార్ట్ చేశారు. సో మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నెంబర్ 315 నుంచి 323 వరకు యూపీఎస్సి గురించి ఉంటుందండి. విచ్ సెక్టర్ ఆఫ్ ఎకానమీ డస్ ది గ్రీన్ రెవల్యూషన్ బిలాంగ్స్ టు? గ్రీన్ రెవల్యూషన్ ఏ సెక్టార్ కి చెందింది అని అడుగుతున్నారు క్వశ్చన్ లో. మనకి ఆన్సర్ మనకి ఆప్షన్స్ చూసుకుంటే సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్. ఏ సెక్టర్ అండి? గ్రీన్ రెవల్యూషన్ అంటే మనకి ఏం గుర్తొస్తుందంటే గ్రీన్ రెవల్యూషన్ వల్లనే మనకి ఇప్పుడు ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ ఫుడ్ గ్రెయిన్స్ తో ఉందండి. మనకి గ్రీన్ రెవల్యూషన్ 1970 నుంచి 1980 మిడ్స్, మరి 1960 నుంచి 1970 మిడ్స్ ఆఫ్ 1960 to 1970, 1970 to 1980 ఈ ఇయర్స్ లో, ఈ 20 ఇయర్స్ లో మనకి గ్రీన్ రెవల్యూషన్ జరిగిందండి. గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు అంటే మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అండి. ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకి అగ్రికల్చర్ లో చాలా చేంజెస్ రావడం జరిగింది. అలాగే మనకి ఫుడ్ గ్రెయిన్స్ సెల్ఫ్ సఫిషియెంట్ గా మన కంట్రీకి కావాల్సినంత ఫుడ్ ని మనం ప్రొడ్యూస్ చేయగలిగాము ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల. ఈ గ్రీన్ రెవల్యూషన్ లో మనకి కొత్త కొత్త టెక్నిక్స్, క్రాప్స్ ఎలా పెంచాలి అనేది మనకి ఈ రెవల్యూషన్ లో తెలియడం జరిగింది. సో మనకి గ్రీన్ రెవల్యూషన్ ఏ వర్గానికి చెందింది అంటే అగ్రికల్చర్ సెక్టర్ కి మనకి గ్రీన్ రెవల్యూషన్ బిలాంగ్ అయ్యిందండి. ఇది మనకి గ్రీన్ రెవల్యూషన్ గురించి. The annual Mamulapuri Dance Festival, which includes performances of Indian classic dances like Bharatanatyam, Kuchipudi, Kathak, Mohiniyattam, Odissi and Kathakali, is organized in ఏ స్టేట్ లో మాముల్లపురి డాన్స్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు అని అడుగుతున్నారు. మనకి మాముల్లపురి డాన్స్ ఫెస్టివల్ ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 మహారాష్ట్ర అండ్ ఆప్షన్ 4 వచ్చేసి కర్ణాటక. ఎక్కడ మనకి ఆర్గనైజ్ చేస్తారు ఈ ఫెస్టివల్ అంటే తమిళనాడులో ఆర్గనైజ్ చేస్తారండి. ఎవ్రీ ఇయర్ మనకి ఎవ్రీ ఇయర్ 30 days అండి ఈ ఫెస్టివల్. 30 days సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్. మనకు డిసెంబర్ 1 నుంచి జనవరి 1 వరకు 30 days ఈ ఫెస్టివల్ ని ఆర్గనైజ్ చేస్తారు. ఎవరంటే తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ 30 days మనకి ఆర్గనైజ్ చేస్తారు. ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారు అంటే మహాబలిపురం షోర్ టెంపుల్ మహాబలిపురం లో ఆర్గనైజ్ చేస్తారండి మాముల్లపురి డాన్స్ ఫెస్టివల్ ని. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం, లక్ష్మీ విశ్వనాథన్ హూ వన్ ద ప్రెస్టీజియస్ నాట్య కళానిధి అవార్డ్ ఫ్రమ్ మ్యూజిక్ అకాడమీ వాస్ ఫేమస్ ఫర్ విచ్ డాన్స్ ఫామ్? ఏ డాన్స్ ఫామ్ కి మనకి లక్ష్మీ విశ్వనాథన్ గారు ఫేమస్ అంటే ఆప్షన్ 1 కూచిపూడి, ఆప్షన్ 2 ఒడిస్సీ, ఆప్షన్ 3 కథక్ అండ్ ఆప్షన్ 4 చూసుకుంటే భరతనాట్యం అండి. మనకి ఆయన లక్ష్మీ విశ్వనాథన్ ఈ ఫేమస్ డాన్సర్ మనకి ఏ డాన్స్ ఫామ్ కి ఫేమస్ అంటే భరతనాట్యం అండి. ఈయనకి ఫేమస్ ప్రెస్టీజియస్ అవార్డ్ నాట్య కళానిధి. ఈ అవార్డు మనకి 1998 లో వచ్చిందండి లక్ష్మీ విశ్వనాథన్ గారికి. 1998లో నాట్య కళానిధి అనే అవార్డుని
మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈయన ఏ డాన్స్ ఫామ్ లో అంటే భరతనాట్యంలో ఈయన ఫేమస్ డాన్సర్ అండి, లక్ష్మీ విశ్వనాథన్ గారు. వాట్ వాస్ ద మేజర్ ఎకానమిక్ ఛాలెంజ్ అడ్రసింగ్ ఇన్ థర్డ్ 5-year ప్లాన్ ఫ్రమ్ 1961 to 1966? థర్డ్ 5-year ప్లాన్. థర్డ్ 5-year ప్లాన్లో మనకి ఎప్పుడు ఉన్నిందంటే ఈ థర్డ్ 5-year ప్లాన్ మనకి 1961 నుంచి 66 వరకు ఉన్నిందండి. ఈ 5 years ఉన్నింది ఇది. ఈ థర్డ్ 5-year ప్లాన్లో మనకి ఏం జరిగింది అంటే 5.8% ఆఫ్ గ్రోత్ మనకి టార్గెట్గా పెట్టుకున్నారు ఇండియన్ గవర్నమెంట్. 5.8% ఆఫ్ గ్రోత్ని మనం టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ మనకి ఈ టైం పీరియడ్లో 2 వార్లు జరిగాయండి. ఈ టైం పీరియడ్లో మనకి 2 వార్లు జరగడం జరిగింది ఇండియాలో. ఫస్ట్ వార్ వచ్చేసి 1962లో సింధ్ మరియు ఇండియా వార్ జరిగింది. 1962లో జరిగింది ఈ వారు. మరి నెక్స్ట్ ఇంకొక వార్ వచ్చేసి 1965లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ 2 వార్లు జరగడంతో మన ఎక్స్పాండిచర్, మన ఎకనామికల్గా ఛాలెంజ్ ఫేస్ చేసింది గవర్నమెంట్. ఎకనామికల్గా ఛాలెంజ్ ఫేస్ చేయడంతో మనకి 5.8 గ్రోత్ రేట్ కాస్త 2.3కి పడిపోయిందండి. ఆ 5-year ప్లాన్లో మనకు సంపాదించిన గ్రోత్ రేట్ ఎంత అంటే 2.3 గ్రోత్ రేట్తో మనకి ఆ 5-year ప్లాన్ అనేది ఉండింది. కాబట్టి ఏది ఎకనామికల్ ఛాలెంజ్గా ఉండింది వాళ్ళకి అంటే వార్ టైమ్ ఎక్స్పాండిచర్ అండ్ రీసోర్స్ అలొకేషన్ వార్ టైమ్ ఎక్స్పాండిచర్ అనేది వాళ్ళకి ఛాలెంజ్గా ఉండింది. కాబట్టి మనకి ఆన్సర్ నెంబర్ 4 అండి. ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి మనకి ఆన్సర్. The NBW, which can be considered as most widespread Iron Age pottery, stands for. Iron Age pottery అనేది ఫేమస్ అండి. ఐరన్ ఏజ్ పాటరీ మనకి పాటరీ అనేది మనకి ఐరన్ ఏజ్ పాటరీ అనేది ఏన్షియంట్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ పాటరీ, నాట్ ఐరన్ ఏజ్ పాటరీ అని కూడా మనం పిలుస్తాము. ఇది మనకి బ్లాక్ షైనీ సర్ఫేస్తో వస్తుందండి. బ్లాక్ షైనీ సర్ఫేస్తో ఈ పాటరీ అనేది ఉంటుంది. దాని మెటీరియల్స్ మనకి బ్లాక్ షైనీ సర్ఫేస్ కలిగి ఉంటాయండి. సో ఈ టైప్ ఆఫ్ పాటరీ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి నార్థన్ ఇండియాలో మనకి ఈ ఐరన్ ఏజ్ పాటరీ అనేది చాలా ఫేమస్ ఏన్షియంట్ ఇండియాలో. సో మనకి దీని ఫుల్ ఫామ్ చూసుకుంటే నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అని కూడా అంటామండి. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Part 3 of Constitution of India state about which of the following? Option number 1, directive principles of state policy. Option number 2, fundamental duties. Option number 3, citizenship. Option number 4 వచ్చేసి fundamental rights. మనకి ఆన్సర్ చూసుకుంటే పార్ట్ 3లో దేని గురించి పార్ట్ 3 ఉంది అని అడుగుతున్నారండి. మనకి ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 చూసుకుంటే ఇది ఏ పార్ట్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్, మనకి పార్ట్ 4 అండి. ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి 4A. మరి సిటిజన్షిప్స్ గురించి చూసుకుంటే పార్ట్ 2లో సిటిజన్షిప్స్ ఉంటాయి. మనకి ఇక్కడ మిగిలింది ఆప్షన్ నెంబర్ 4 కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మనకి ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయంటే 6 రైట్స్ ఉన్నాయి. మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. అసలు ఏంటి ఆ 6 ఫండమెంటల్ రైట్స్ అంటే రైట్ టు ఈక్విటీ, నెక్స్ట్ వచ్చేసి మనకి రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు రిలీజియన్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, మరి దాని తర్వాత 5th వన్ వచ్చేసి అగైనెస్ట్ ఎక్స్ప్లోటేషన్. మరి 6th వన్ ఫైనల్ వన్ వచ్చేసి మనకి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి.
ఇవి మనకి 6 రైట్స్ అండి. ముందు మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది కూడా ఉన్నింది. మనకు ఆ రైట్ ని తీసేసి, ఆ ఫండమెంటల్ రైట్ ని తీసేసి 308 ఆర్టికల్ గా చేశారు. మనకి 308 రైట్ టు ప్రాపర్టీ కిందకి వస్తుంది. ఇది మనకి పార్ట్ 3 లో ఉండే ఫండమెంటల్ రైట్స్ గురించి. రైట్ టు ఈక్విటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు రిలీజియన్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాన్స్ కెన్ బి మేడ్ టు క్లైంబ్ వాల్స్ యూజింగ్ స్పెషల్ సపోర్ట్? స్పెషల్ సపోర్ట్ యూజ్ చేసి గోడల్ని పాకే చెట్లు ఏవి అని అడుగుతున్నారండి. ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసి సన్ఫ్లవర్ ప్లాంట్. మనకి సన్ఫ్లవర్ ప్లాంట్ చూసుకుంటే అది మనకి ప్లాంట్ అండి, క్రీపర్ కాదు. ఇట్ ఈస్ అ ప్లాంట్, నాట్ ఎ క్రీపర్. మరి అలాగే ఆప్షన్ నెంబర్ 2 చూసుకుంటే లెమన్ ప్లాంట్, ఇది కూడా ప్లాంటే అండి. రోజ్ ప్లాంట్, ఈ 3 దానికి సపోర్ట్ అనేది అవసరం లేదు. వితౌట్ సపోర్ట్ ఇవి పెరగలవండి. ఏ సపోర్ట్ లేకుండా మనకి 3 పైన 3 ప్లాంట్స్ అనేవి పెరగలవు. కానీ మనకి పంప్కిన్ చూసుకుంటే, పంప్కిన్ ఈజ్ ఎ క్రీపర్ అండి. పంప్కిన్ ఈజ్ ఎ క్రీపర్. తీగ చెట్లు అని అంటాం కదా, అదే అండి క్రీపర్. సో పంప్కిన్ కి ఒక స్పెషల్ సపోర్ట్ కావాలి. ఒక థ్రెడ్ ద్వారా, లేదంటే ఒక వాల్ కి ఒక సపోర్ట్ ఇస్తే మనం అది వాల్ ని క్లైమ్ చేసుకొని, సో మనకి పంప్కిన్ ప్లాంట్ ఈజ్ ఎ క్రీపర్. సో వీ షుడ్ నీడ్ ఎ స్పెషల్ సపోర్ట్. When did Michael Faraday discovers electromagnetic induction, the principle behind the electric transformer and generator? ఎవరు ఏ ఇయర్ లో డిస్కవర్ చేశారు అంటే మనకి 1831లో మైకేల్ ఫారడే అనే ఒక సైంటిస్ట్ మనకి 1831లో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ అండ్ జనరేటర్ దాని వెనకాల ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి మనకి చెప్పారు. ఈ సైంటిస్ట్ మైకేల్ ఫారడే అనే సైంటిస్ట్ తన సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారండి సైన్స్ లో కానీ మరియు ఫిజిక్స్, ఎలక్ట్రికల్ దాంట్లో. She was a Carnatic legend singer who sang in Europe, North America and at the United Nations General Assembly. Who was she? ఎవరు? ఒక లెజెండరీ మ్యూజిషియన్ అండి, సింగర్ తను. ఎవరంటే ఆప్షన్ నెంబర్ 1 బేగం అఖ్తర్, ఆప్షన్ నెంబర్ 2 లతా మంగేష్కర్, ఆప్షన్ నెంబర్ 3 ఆశా భోస్లే, ఆప్షన్ నెంబర్ 4 మధుర షణ్ముఖవడి సుబ్బలక్ష్మి. మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మిగా ఫేమస్ అండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈమెకి 1998లో భారత్ రత్న ఇచ్చారండి. ఈమెకు 1998లో భారత్ రత్న ఇచ్చారు. భారత్ రత్న పొందిన మొదటి మ్యూజిషియన్ ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఈమె యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో ఎప్పుడు పర్ఫామ్ చేసిందంటే 1986లో యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో ఈమె పర్ఫామ్ చేయడం జరిగింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు షీ ఈస్ ద ఫస్ట్ మ్యూజిషియన్ టు గెట్ భారత్ రత్న ఇన్ ఇండియా. Which country conducted drone Pahar exercise to test drone technologies in combat zones in 2025? ఏ కంట్రీ చేసింది అంటే మనకి డ్రోన్ పహార్? ఇండియా అండి. ఇండియా మనకి జూలైలో ఈ డ్రోన్ పహార్ అనేది కండక్ట్ చేసింది. ఈ డ్రోన్స్ తో బార్డర్స్, చైనా బార్డర్ లో మనకి టెస్ట్ చేయడం జరిగిందండి. ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్ లోని రయాంగ్ అనే డిస్ట్రిక్ట్ లో మనకి ఎక్సర్సైజ్ చేయడం జరిగిందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రోన్ పహార్ 2025. మనకి ఎప్పుడు ఏ మంత్ లో జరిగిందంటే జూలై మంత్ లో జరిగిందండి. Which G7 country announced recognition of Palestine in September 2025? Option number 1 Italy, option number 2 Germany, option number 3 France and option number 4 వచ్చేసి జపాన్. ఏ కంట్రీ మనకి పాలెస్టైన్ ని రికగ్నైజ్ చేసిందని అడుగుతున్నారు. మనకి ఆప్షన్ నెంబర్ 3 ఫ్రాన్స్. G7 కంట్రీలో భాగమైన ఫ్రాన్స్ మనకి స్టేట్ ఆఫ్ పాలెస్టైన్ ని గుర్తించడం జరిగిందండి.
స్టేట్ ఆఫ్ పెలెస్టియం సెప్టెంబర్ 2025లో మనకి ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్లో మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఫ్రాన్స్ కంట్రీ మనకి రికగ్నైజ్ చేయడం జరిగిందండి పెలెస్టియన్స్ని. Who became the first Indian company to developing pipes for hydrogen transportation? Option 1 Tata Steel, Option 2 JSW Steel, Option 3 SAIL, Option 4 TMT Steel. మనకి ఏ కంపెనీ మనకి 100% హైడ్రోజన్ ట్రాన్స్పోర్టేషన్ని చేయడం జరిగిందో అది ఏంటంటే టాటా స్టీల్. మనకి టాటా స్టీల్ వారు 100% గ్యాషియస్ హైడ్రోజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి పైప్స్ని రెడీ చేయడం జరిగిందండి. డెవలప్ చేశారు, పైప్ లైన్స్ని డెవలప్ చేశారు. ఇండియాలో ఇవి దీనికి ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయండి. ఫుల్ఫిల్గా మనకి ఇంకా హైడ్రోజన్ ట్రాన్స్పోర్టేషన్ పైప్స్ అనేవి డెవలప్ కాలేదు, ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. కానీ ఫస్ట్ కంపెనీ చూసుకుంటే మనకి టాటా స్టీల్, ఇది గుజరాత్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. టాటా స్టీల్ కంపెనీ వాళ్ళు 100% హైడ్రోజన్ని ట్రాన్స్పోర్ట్ చేయగలరండి ఈ పైప్ లైన్స్ ద్వారా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్రికన్ కంట్రీ వాజ్ ద ఫస్ట్ టు అక్నాలెడ్జ్డ్ బై WHO ఫర్ ఇంటరప్టింగ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎకనోసెరికా వాల్వులస్? ఆప్షన్ నెంబర్ 1 నైగర్, ఆప్షన్ నెంబర్ 2 నైజీరియా, ఆప్షన్ నెంబర్ 3 ఈజిప్ట్ అండ్ ఆప్షన్ నెంబర్ 4 కెనియా. మనకి ఇంటరప్టింగ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఆన్కోసెరికా వాల్వులస్ అంటే ఏది అంటే మనకి ఆఫ్రికా కాంటినెంట్లో మనకి నైగర్ అనే వాటిలో ఆఫ్రికన్ కంట్రీ ఫస్ట్ అక్నాలెడ్జ్ చేసిందండి WHO. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ ఆన్సర్. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓపెన్ ఏ న్యూ రీజనల్ ఆఫీస్ ఇన్ విచ్ సిటీ? ఏ సిటీలో అది కొత్త రీజనల్ ఆఫీస్ని స్టార్ట్ చేసింది అంటే ఆప్షన్ నెంబర్ 1 హరిద్వార్, ఆప్షన్ నెంబర్ 2 వారణాసి, ఆప్షన్ నెంబర్ 3 ఉజ్జయిన్ అండ్ ఆప్షన్ నెంబర్ 4 పాట్నా. మనకి ఎక్కడ ఓపెన్ చేసింది అంటే వారణాసిలో ఓపెన్ చేసిందండి కొత్త రీజనల్ ఆఫీస్. మనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉందండి. నోయిడా ఉత్తరప్రదేశ్లో మనకి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1989లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది, ఇన్ వాటర్ వేస్ అథారిటీ. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ SSC GD జనరల్ అవేర్నెస్ టెస్ట్ నెంబర్ 1. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలపండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.